గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పరువు హత్యపై పోలీసుల విచారణ చేపట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై స్పందించిన పోలీసులు విచారణ అధికారిగా మంగళగిరి సిఐ వీరాస్వామిని నియమించారు. ఇక చిలువూరు చేబ్రోలులో విచారణ చేపట్టిన సిఐ వీరాస్వామి ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు విషయం దాచి కడుపు నొప్పితో గడ్డి మందు తాగినట్లు నమ్మించిన తండ్రి పోలీసులకు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తదుపరి విచారణ చేస్తామని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పవన్, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పరువు హత్యపై ఏబిఎన్ లో జరిగిన కథనాలపై మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ స్పందించారు. దీనిపై కూడా విచారణకు ఆదేశించారు. మంగళగిరి టౌన్ సిఐ వీరాస్వామిని విచారణ అధికారిగా నియమించారు. ఈ ఏబిఎన్ లో వచ్చిన కథనాల ఆధారంగా సిఐ వీరాస్వామి దుగ్గిరాల మండలం చిలుమూరులోను అదేవిధంగా చేబ్రోల్లోను 2 చోట్ల ఆయన విచారణ చేపట్టారు. విచారణలో యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ యువతి కడుపు నొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని పోలీసులు నిన్న జరిపిన విచారణలో ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఇప్పటికే పోస్ట్ మార్టం చేసిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగించి ఏం జరిగిందనేది కూడా మేము సమాచారం బయటికి తీస్తామంటూ కూడా మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ అయితే నిన్న ఏబిఎన్ కు ఒక నోట్ అయితే పంపించడం జరిగింది. మొత్తంగా నిన్న ఏబిఎన్ లో వచ్చిన ఈ కథనాలు గుంటూరు జిల్లాలో వర్షంలో జరిగిన ఈ కథనాలపై కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు. గత వారం రోజుల క్రితం తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి గణేష్ అనే యువకుడిని దుర్గారావు అనే యువకుడు కత్తితో పొడి చంపిన సంఘటన మరొక ముందే మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఒక పరువు హత్య జరగడం కూడా వర్షంలో జరుగుతున్న ఈ ఘటనలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే దీనిపై ఇప్పటికే ప్రాథమికంగా కొంత పోలీసులు సమాచారం సేకరించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగించి ఒక నిజంగా ఏబిఎన్ లో వచ్చిన కథనాల ప్రకారం కనుక పరువు హత్య జరిగి ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ అయితే స్పష్టం చేయడం జరిగింది. పవన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.